సొరకాయతో ఇలా వెరైటీగా చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే హెల్తీ కూడా. సొరకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో సొరకాయ తురుముకున్నది కూడా ఒక కప్ అవుతుంది, ఆ కప్ అయితే వేసేసుకొని దాంట్లో 2 కప్పులు బియ్యం పిండి అయితే వేసుకోండి, దానికి సరిపోయేమోయినా. అలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. దాని తర్వాత 2 ఉల్లిపాయలు చిన్నవి బాగా సన్నగా తరుముకొని దాంట్లో వేసేసుకోండి. తర్వాత పెసరపప్పు 1 గంట అయితే నానబెట్టాను నేను, ఆ పెసరపప్పును కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఆ మిశ్రమాన్ని అంతటిని వాటర్ ఏం వేసుకోకుండా బాగా కలుపుకోండి. లాస్ట్లో ఏదైనా కొంచెం వాటర్ యాడ్ అయితే కొంచెం వేసుకొని కలుపుకోండి, అంటే జిగురుగా కొంచెం అంటుకునేలా చేతికి చేసేసుకోండి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని బాగా ఎక్కువగా ఫ్రై చేసుకుండా మీడియంగా ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సొరకాయ గారెలు అదిరిపోయాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.